బ్రేకింగ్ న్యూస్ నాంపల్లి సిబిఐ కోర్టులో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ విచారణ ముగిసింది. ఈ సందర్భంగా 30 నిమిషాల పాటు కోర్టులోనే ఉన్నారు జగన్. దీంతో జగన్ అపియరెన్స్ రికార్డ్ చేయడంతో పాటు పిటిషన్ ముగించింది నాంపల్లి కోర్టు. కేవలం 3 నిమిషాల పాటు మాత్రమే జగన్ కేసు విచారణ జరిగింది. ఇక జగన్ వచ్చే కంటే ముందే వైఎస్ వివేక హత్య కేసును లోతుగా దర్యాప్తు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ సునీత. ఈ క్రమంలో ఆమె కూడా అక్కడే ఉన్నారు. అయితే ఆమెతో జగన్ మాట్లాడకుండా వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. అయితే అక్కడే తన సోదరి సునీత ఉన్న తనతో మాట్లాడకుండా తనని పలకరించకుండా వెళ్లిపోయారు వైఎస్ జగన్. ఇక అదేవిధంగా నాంపల్లి కోర్టులో హాజరైన జగన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, కోర్టులో విచారణలో భాగంగా ఏ విధంగా కోర్టు విచారణ జరిగిందనుకోవచ్చు? నెక్స్ట్ వాయిదా ఎప్పుడనే డీటెయిల్స్ తెలిసినాయా? సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు సురేష్? అంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలోనే యూరోప్ పర్యటనకు వెళ్ళాడు. యూరోప్ పర్యటన తర్వాత వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నెల 21 లోపు ఎప్పుడైనా వచ్చి హాజరు కావచ్చు అని చెప్పేసి సిబిఐ కోర్టు చెప్పడంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా సిబిఐ కోర్టులో హాజరు కావడం జరిగింది. తన అపీరెన్స్ను ఇచ్చి ఆ తర్వాత వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో 30 నిమిషాల పాటు కోర్టు హాల్లోనే కూర్చోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ సందర్భంలో వేరే కేసు నడుస్తుంది కాబట్టి 30 నిమిషాల పాటు జగన్ని కోర్టు హాల్లోనే కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన కేసు వచ్చిన సందర్భంలో కేవలం 3 నిమిషాల్లోనే ఆయన కేసు విచారణ ముగిసింది. ఆ తర్వాత తిరిగి వెళ్ళడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చిన సందర్భంలో ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏదైతే వైఎస్ సునీత కూడా సిబిఐ కోర్టు హాల్లోనే కూర్చుంది. ఆమె ఒకవైపు కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి మరోవైపు కూర్చోవడం జరిగింది. 30 నిమిషాల పాటు ఎదురెదురుగానే అంటే కొద్ది దూరంలో ఇద్దరు కూర్చొని జరగడం జరిగింది. పోలీసులు కూడా అప్రమత్తమై ఈ కేసులో అంటే సునీత హాజరవుతుంది, అదేవిధంగా జగన్ కూడా హాజరవుతున్నారు కాబట్టి భారీ భద్రతను ఏర్పాటు చేసి సునీత చుట్టూ కూడా మహిళా కానిస్టేబుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున కోర్టులో అంటే అడ్వకేట్స్ కూడా ఒకేసారి సిబిఐ కోర్టు ఆవరణలోకి రావడం, ఆయన వెళ్తున్నప్పుడు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే వైఎస్ వివేకానంద హత్య కేసులో లోతుగా కేసుని దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా సునీత పిటిషన్ వేయడం జరిగింది. ఆ కేసు విచారణ సందర్భంగా సునీత ఈ రోజే రావడం జరిగింది. జగన్ కూడా వ్యక్తిగతంగా కోర్టు కేసులో ఉంది కాబట్టి వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. అయితే ఈ ఇద్దరు కూడా ఒకే కోర్టు హాల్లో దాదాపు 30 నిమిషాలు ఉన్నప్పటికీ కూడా ఒకరినొకరు చూసుకోకుండా మాట్లాడుకోకుండానే ఉన్నారు. సునీత ఒకవైపు కూర్చుంటే జగన్ మరొక వైపు కూర్చోవడం జరిగింది. జగన్ వెళ్ళిపోయిన తర్వాత సునీత వెళ్ళి మళ్ళీ కేసు ఇంకా హియరింగ్ ఉంది కాబట్టి మళ్ళీ సిబిఐ కోర్టుకు వచ్చి ప్రస్తుతం సిబిఐ కోర్టులోనే సునీత ఉంది. ఆమెకు సంబంధించిన పిటిషన్ పైన ఈరోజు విచారణ ఉంది కాబట్టి ఆ కేసు పనిపైన సునీత రావడం జరిగింది. అయితే దాదాపు 30 నిమిషాలు ఇద్దరు కూడా కొద్ది దూరంలో ఎదురెదురు కూర్చున్నప్పటికీ కూడా ఎవరు కూడా పలకరింపులు కానీ మాట్లాడుకోవడం కానీ జరగలేదు. సునీత గతంలో అనేక ఆరోపణలు చేసింది. అవినాష్ రెడ్డితో పాటు ఇంకా ముఖ్య నిందితులు ఉన్నారు, వారిని వెలికి తీయాలి అని చెప్పేసి కూడా ఆమె సిబిఐని కోరడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఈ కేసుని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి, ఈ కేసులో కొంతమంది నిందితులు తప్పించుకున్నారు కాబట్టి అసలైన నిందితులు అరెస్ట్ కావాలంటే లోతుగా దర్యాప్తు మళ్ళీ చేయాలని చెప్పేసి కూడా సునీత కోరడం జరిగింది. అయితే ఆ కేసు విచారణంగా సునీత హాజరైతే అక్రమాస్తుల కేసులో జగన్ హాజరు కావడం జరిగింది. కాబట్టి ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అన్న చెల్లెళ్ళు కూడా హాజరు కావడం ఇక్కడ కొద్దిగా ఎందుకంటే ఒకే కోర్టు హాల్లో ఇద్దరు కూడా కూర్చోవడం హాఫ్ అన్ అవర్ వరకు కూడా వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పిటిషన్ వచ్చిన తర్వాత ఆయన అపీరెన్స్ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ముద్దాయిగా అక్కడ నిలబడ్డాడు కోర్టు న్యాయమూర్తి ముందు. దాదాపు 3 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తి మీరు ఇంకేమైనా కోర్టుకు చెప్పాల్సింది ఉందా అని చెప్పేసి అడిగిన సందర్భంలో ఆయన ఏమీ చెప్పాల్సింది లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి న్యాయవాదిని కూడా న్యాయమూర్తి అడగడం జరిగింది, ఏమైనా మీరు చెప్పాల్సింది ఉందా అని చెప్తే వాళ్ళు కూడా ఏం లేదని చెప్పడంతో అపీరెన్స్ తీసుకొని వెంటనే ఈ పిటిషన్ని ముగించారు.
వినిపించింది. దానికి సంబంధించి ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యాడు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ పిటిషన్ని క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి జగన్ వెళ్ళిపోయాడు. ఇంకా ఆ కేసుని మళ్ళీ రెగ్యులర్ ట్రయల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ నెల 28న మళ్ళీ జరుగుతుందని చెప్తున్నారు. ఆ సందర్భంలో జగన్ రావచ్చు రాకపోవచ్చు కూడా అని తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు వరకు మాత్రమే జగన్ ఆ కోర్టుకి ఆ వ్యక్తిగతంగా హాజరు కావాలని పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్కి సంబంధించి ముగిసింది కాబట్టి కోర్టు కూడా తోసిపుచ్చింది కాబట్టి మళ్ళీ విచారణకు జగన్ రాకపోవచ్చు. జగన్ తరపు న్యాయవాదులే విచారణకు వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ కేసు కొనసాగుతుంది. 2013 కంటే ముందు నుంచి కూడా కేసు కొనసాగుతుంది. అప్పటి నుంచి బెయిల్ పైనే జగన్ బయట ఉన్నాడు. సీఎంగా కూడా బెయిల్పై బయట ఉండి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ సిబిఐ కోర్టుకు మొదటిసారి జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. గతంలో ఆయన డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. డిశ్చార్జ్ పిటిషన్లు అన్నీ కూడా పెండింగ్ ఉండడంతో మెయిన్ కేసు ట్రయల్కి ఇంకా రావటం లేదు కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్లతోనే పొడిగిస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులు అని చెప్పేసి కూడా విమర్శలు అవుతాయి. ఖచ్చితంగా ఈ కేసులో ఫైనల్, ఎందుకంటే అక్రమాస్తులు గతంలో తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని భారీగా అక్రమాస్తులు కూడా పెట్టాడు. వ్యాపారస్తులందరూ కూడా జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వం నుంచి పరోక్షంగా లబ్ధి పొంది ఆ పెట్టుబడులు పెట్టారని చెప్పేసి కూడా సిబిఐ కేసులు నమోదు చేసింది. దాదాపు 11 కేసులకు సంబంధించి కూడా ఆబ్సెంట్ పిటిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్ జగన్ నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. అయితే వ్యక్తిగతంగా హాజరు కాలేని మినహాయింపు ఇవ్వాలని చెప్పి పిటిషన్ దాఖలు చేసిన జగన్కి సిబిఐ అధికారులు మాత్రం పట్టుబట్టి ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని ఇది చేయడంతో జగన్ ఈ రోజు నాంపల్లి కోర్టుకి హాజరయ్యారు. అయితే జగన్ అపీరియన్స్ రికార్డ్ చేసి విచారణని ముగించారు న్యాయమూర్తి. అదే సమయంలో కోర్టులో సునీత కూడా ఉన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆవిడ కూడా కోర్టుకు హాజరవడం జరిగింది. సునీతని పలకరించుకునే జగన్ అక్కడి నుంచి వెనుదిరగడం జరిగింది.